బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. యూరోప్ రాజధాని బ్రసెల్స్లో రైతులు ఆందోళనతో అట్టుడికిపోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు 10,000కు పైగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టారు. ఇక నిరసన తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల యూరోపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంటు భవనం వెలుపల యూరోపియన్ యూనియన్ నాయకులు సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మోహరించారు. ఇక కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపేలా రైతులు టైర్లు కాల్చి రహదారులను బ్లాక్ చేసి బంగాళదుంపలు, గుడ్లు, సాసేజ్ విసిరారు. ఇక ట్రాక్టర్లతో రాజధాని బ్రసెల్స్ను అష్టదిగ్బంధనం చేశారు. అయితే రైతుల ఆందోళనని నిలువరించేలా పోలీసులు దశలవారీగా టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. ఇక రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక యూరప్ రాజధాని బ్రసెల్స్ రైతుల ఆందోళనతో అట్టడుగుపోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు 10,000కు పైగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టారు. ఇక ఈ నిరసన తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల యూరోపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంటు భవనం వెలుపల యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతాలలో మోహరించారు. ఇక కొత్త ప్రతిపాదన తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయో తెలిపేలా రైతులు టైర్లు కాల్చి రహదారులను బ్లాక్ చేసి బంగాళదుంపలు, గుడ్లు, సాసెస్ను విసిరారు. ఇక ట్రాక్టర్లతో రాజధాని బ్రసెల్స్ అష్టదిగ్బంధనం చేశారు. అయితే రైతుల ఆందోళనని నిర్వహించేలా పోలీసులు దళవారీగా టీయర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. Por